వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన స్పెషల్ ఆఫీసర్. అక్రమ కేసులు పెట్టి నన్ను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారు. సినీ నటి జేత్వాని. నాటు తుపాకులు తయారు చేస్తున్న 4 వ్యక్తుల ముఠా అరెస్ట్. హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరా. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం కమిషనరేట్ పరిధిలో అనాధికారిక వాహనాలకు ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఇతర స్టిక్కర్లను ఉన్న నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అర్హత లేని వాహనాలపై ఉండే ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఇతర శాఖల స్టిక్కర్లు ఉంటే తొలగించాలని, వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని, వాహనాలకు బ్లాక్ ఫిలింలు తొలగించాలని, వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాలను కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు కంపెనీ నుండి వచ్చిన సైలెన్సర్ కాకుండా మాడిఫై చేస్తే వాటిని సైరన్లు సెప్టెంబర్ 2వ తేదీలోపు తొలగించాలని, వాహనదారులకు ముందస్తు సమాచారం ఇవ్వడం జరుగుతుందని, సెప్టెంబర్ 3వ తేదీ నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని, వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ, కొన్ని చోట్ల కొంతమంది పోలీస్, ఆర్మీ, ఇతర డిపార్ట్మెంట్ స్టిక్కర్ మీడియా సంస్థలో పనిచేయుచున్న ప్రెస్ అని ఎదేచ్ఛగా తమ వాహనాలపై వేసుకొని తిరుగుతున్నారని, వాటిని వెంటనే తొలగించాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. పేపర్స్ అన్నీ కూడా డిజిటల్లో పెట్టుకోవచ్చు, ఫిజికల్గా కాపీ పెట్టుకోకుండా కానీ యాప్లో పెట్టుకోవచ్చు. బట్ మీ వెహికల్ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి వెహికల్స్ యజమానులు ఇవ్వకూడదు. ఇలాంటివన్నిటికి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నాము. అలాగే కార్స్ సంబంధించి పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత వాటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది ఆర్టీఓ అప్రూవల్ లేకుండా చేయకూడదు, మోడిఫికేషన్స్ చేయకూడదు. అలాగే వీటికి సంబంధించి ఫిల్మ్ పెట్టుకోవడం అనేది 70% ఫిల్మ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మొత్తం డార్క్గా చేయకూడదు. ఇలాంటివన్నీ కమిషనరేట్లో మేము ఎన్ఫోర్స్ చేయబోతున్నాము. అందులో భాగంగా ఈ 3rd వరకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరేమైనా సైలెన్సర్లు మాడిఫై చేయడము, ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత కంప్లీట్గా వేరే వేరే డెకరేషన్స్ చేసుకోవడము, తర్వాత పోలీస్ కాకుండా పోలీస్ అని రాసుకోవడము, ప్రెస్ కాకుండా ప్రెస్ అని రాసుకోవడము, ప్రెస్ అయినా పోలీస్, ప్రెస్ అని రాసుకోకూడదు. ఎవరి బండ్ల మీద ఇట్లాంటివన్నీ లోగోస్ పెట్టుకోకూడదు. సో ఇలాంటివన్నీ చేయకుండా ఉండడానికి మీకు అందరికీ ఈ 3వ తారీఖు వరకు టైం ఇస్తున్నాము. మీరే త్వరగా ముందుగా చూసుకొని మీ యొక్క వెహికల్ యాజ్ పర్ ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఉందా లేదా తెలుసుకొని దాన్ని మీరందరూ ఒకవేళ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ, సైలెన్సర్లు సౌండ్ ఇచ్చే సౌండ్లెస్ సైలెన్సర్ కానీ, నంబర్ ప్లేట్ ట్యాంపర్ అయితే కానీ అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోగలరని మా యొక్క మనవి. 3వ తారీఖు నుంచి ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ఇవన్నీ ఏ తప్పులైనా ఉంటే బండి సీజ్ చేయబడుతుంది. బండి లైసెన్స్ని ఎవరైతే నడుపుతున్నారో వారు ఎవరైతే బండి లైసెన్స్ తన పేరు మీద ఉందో వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది. అలాగే ట్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము కంటిన్యూస్గా చేస్తున్నాము. కవితకి బెయిల్ రావడంపై కూడా రాజకీయం చేస్తున్నారు. ఒకడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, ఒకడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని మాట్లాడడం సరైనది కాదు అని కూనెంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అన్నారు. ఇప్పుడు కవితమ్మ విడుదల వచ్చింది, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్. పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి, కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి. అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల అమ్మాయి
సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్. ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ వెర్డిక్ట్ రిలీజింగ్ హర్ ఆన్ బెయిల్. దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు, ఒకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలిసిపోతుందని ఒకడు అంటాడు. అసలు ఏమన్నా సందర్భం ఉందా? ఏదన్నా అసలు వాళ్ళు మాట్లాడేదానికి రిలేటెడ్గా ఏమన్నా ఉందా? రాజకీయాల కోసం మాట్లాడటం వలన అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ రామ్నగర్లోని మనెమ్మ బస్తీలో హైడ్రా బుల్డోజర్లు అడుగుపెట్టాయి. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో ఇవాళ ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి. లేడీస్ టాయిలెట్స్లో రహస్య కెమెరా గుర్తించిన విద్యార్థినులు. ఒక్కసారే ఉలిక్కిపడి ఆందోళనకు దిగిన విద్యార్థుల సమూహం. వీ వాంట్ జస్టిస్ అంటూ గొంతెత్తిన విద్యార్థులు. గౌప్యంగా ఊహించేందుకు ప్రయత్నం చేస్తున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం. మీడియా సమాచారం అందకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడి గేట్లు వేయిస్తున్న కళాశాల యాజమాన్యం. మాట్లాడటానికి ఏమన్నా ఉండాలి కాదు, తరిమేస్తే వెళ్ళిపోతారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయ విధానంపై కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు.
అపోహలు అవాస్తవాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. లడ్డు విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. లడ్డు ప్రసాదం బ్లాక్ మార్కెట్ దళారులను అరికట్టేందుకు చిన్న మార్పులు చేసినట్టు చెప్పారు. దర్శనం టికెట్లు టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో 2 లడ్డులు విక్రయిస్తామని తెలిపారు. దర్శన టికెట్ టోకెన్ కలిగిన భక్తులకు ఉచితంగా 1 లడ్డుతో పాటు 4 నుంచి 6 లడ్డులు విక్రయిస్తున్నామని వెల్లడించారు. సామాన్య భక్తులకు మేలు చేసే విధంగా లడ్డు విక్రయ విధానం కొనసాగుతుందన్నారు. లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నిటిని కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. గ్రేటర్ వరంగల్ పరిధి 40వ డివిజన్లో మౌలిక సదుపాయాలను తక్షణమే నెరవేర్చి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం ముందు నగర పరిధిలోని 40వ డివిజన్ మౌలిక సదుపాయాలు కల్పించుటలో విఫలమైన మున్సిపల్ అధికారుల వైఖరికి నిరసనగా స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టి నిరసన తెలిపారు. కార్పొరేటర్ మరుపల్ల రవి, స్థానిక ప్రజలు విజయ్ కుమార్, మరుపల్ల గౌతమ్, పెన్న రవి, వనం కుమార్, నర్సింగ పురుషోత్తలయ్య, వహిదా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరపల్లి రవి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ పరిధి 40వ డివిజన్లో మౌలిక సదుపాయాలను తక్షణమే నెరవేర్చి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరపల్ల రవి పేర్కొన్నారు. జరుగుతున్నటువంటి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఇలా మహానగరపాలక సంస్థ యంత్రాంగం, పాలకులు, అధికారులు వైఫల్యం చెందిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నో మార్లు చెప్పినాం, సమస్యలు శ్మశాన వాటికలు ఘోరంగా ఉన్నాయి, రోడ్డు ఘోరంగా ఉన్నాయి. ఇవాళ
స్తంభాలు లేవు, లైట్ వెలుగుతలేవు, చీకటి మయం ఉన్నాయి, బూతులలో పడతాన్లు, రోడ్ బయట ఉన్నాయి, వాటి ఉంది, పైప్ లైన్ చెప్పినా కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. ఇలా 40 డివిజన్లు అంటే వాళ్ళు కొంచెం చిన్న చూపు చూస్తున్నారు. దానికే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినట్టు సందర్భం చెప్తాం. డివిజన్లో అనేక కోతులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. కుక్కలు 20-15 గుంపులుగా తిరిగి సంచరిస్తాయి. మరి వాటిని చూసి ప్రజలు ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితి, అనేక సమస్యలతో కొట్టుముట్టాడుతున్నాయి. ఈ వారం రోజుల్లో కనుక ఈ సమస్యల మీద ఇచ్చే వినతి పత్రాన్ని కనుక పరిష్కరించినట్టయితే పెద్ద ఎత్తున కార్యరూపం సాధిస్తాం. మంచినీరు మా డివిజన్లో 3 ట్యాంకులు ఒకే ప్రాంతాల్లో ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు నీళ్ళు రావు. అది ఎప్పుడు వచ్చేదో ఎవరికి అర్థం కాదు. వచ్చిన 3 నీళ్ళు ఇలా అంటువ్యాధులు వస్తాయి, విపరీతంగా ఉన్నాయి. ఎటువంటి స్పందన లేని ప్రభుత్వం, మరి పాలకవర్గం మరి వెంటనే చర్య తీసుకోకుంటే వారం రోజుల కరీంబాద్ ఆఫీసును ముట్టడిస్తాను కూడా ఈ సందర్భంగానే పెండింగ్ పనులు ఉన్నాయి. కాంట్రాక్టర్లు మధ్యాహ్నం వదిలేసినారు. ఇలా పరిస్థితిలో బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను కనుక మార్కింగ్ ఇస్తే ఆ నీళ్లు ముట్టు నీళ్లు బయటకు వెళ్ళే అవకాశం ఉండే. అది మార్కింగ్ ఇవ్వని కారణంగా ఇలా శ్మశాన వాటికలో నీళ్ళు వస్తాను. దాని సంస్థానం చేయాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతాను. మరి ఎన్నో సమస్యలతో గుర్తించారు. కాబట్టి మరి వెంటనే ప్రభుత్వం కానీ ఇలా మహానగర పాలక సంస్థ చొరవ చూపాలని కూడా సందర్భంగా అక్రమ కేసులు పెట్టి నన్ను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ముంబై సినీ నటి జేత్వాని అన్నారు. నన్ను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఉన్న ఆధారాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తాను. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుండి విజయవాడకు బయలుదేరి వెళ్తున్నాను. నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను. సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. డబ్బుల కోసం మాట్లాడుతున్నానని నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారు. నాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏపీ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది అన్నారు. सरकार के इन्वेस्टिगेशन प्रोसेस और सब पे पूरा भरोसा है. So I believe justice will be served. राइट. जफर जी, आपने बहुत सारे मुसीबत आपने झेला है. आपने सबसे ज़्यादा किन लोगों से आपको हमें दिक्कतें आ रही थी? जैसे कि आपके परिवार के ऊपर भी इल्ज़ाम लग रहा है कि आप उनके खिलाफ भी वहाँ की पुलिस ने कार्रवाई की है. My people obviously, I want safety for them. I trust the government to keep them very, very safe and no harm is ever done to them. I trust the government on that. Thank you. Conditional support, it just means the world to me. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that they will not let innocents suffer like this. I thank you all for your क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ हो? I have full faith. I have faith in my innocence and I'm sure that the government is going to help that come out and will punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. आपके अफसरों ने बहुत सारे अफसरों का अपने नाम किया है. वो उसमें आपने दोस्ती कैसी की थी? किस तरह से आपके अटैच हुए? देखिए, आंध्र प्रदेश की सरकार कह रही है कि हम आपके साथ हैं. ये सरकार का कहना है.
సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని స్థానిక సుగ్లంపల్లి సెయింట్ మేరీస్ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేసి శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ లయన్ మాటేటి శ్రీనివాస్ మాట్లాడుతూ దిగ్గజ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గౌరవార్థం జాతీయ క్రీడా దినోత్సవంను ప్రతి ఏటా ఆగస్టు 29న దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, హాకీ క్రీడ ద్వారా వరుసగా 3 ఒలింపిక్ స్వర్ణ పతకాలను సాధించి భారత్ పేరును విశ్వవ్యాప్తంగా మరోద్భవించడంతో పాటు 400లకు పైగా గోల్స్ సాధించి ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచి క్రీడలకు క్రీడోభివృద్ధికి ఎంతగానో దోహదం చేశారని అన్నారు. దేశంలో అత్యుత్తమ క్రీడాకారులను భారత ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య వంటి అవార్డులతో సత్కరిస్తారని, అందువలన విద్యార్థులంతా క్రీడలను దైనందిక జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని దేశానికి అందించాలని కోరారు. దేశానికి ఒక 3 ఒలింపిక్ పథకాలను సాధించడంలో వారు కూడా భాగస్వాములయ్యారు. వరుసగా 1928, 32, 36 అంటే వరుసగా ఒక 3 ఒలింపిక్ క్రీడా పథకాలు సాధించడంలో మేజర్ ధ్యాన్ చంద్ గారు చాలా వారి యొక్క చక్కటి నైపుణ్యంతో, వారి యొక్క క్రీడా స్ఫూర్తితో ఇక్కడ మన దేశవ్యాప్తంగా కూడా అనేక మంది క్రీడాకారులకు, అంతేకాకుండా క్రీడలకు కూడా వారు ఎంతగానో సహాయ సహకారాలు అందించడంలో అతిశయోక్తి లేదు. వారు చేసినటువంటి క్రీడలకు కానీ, క్రీడాకారులకు కానీ, అలాగే క్రీడా అభివృద్ధికి కానీ వారు ఘనమైన సేవా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా మన దేశ అత్యున్నత పురస్కారాలలో రాజీవ్ ఖేల్ రత్న మరియు అర్జున, ద్రోణాచార్య వంటి అవార్డులతో ప్రతి సంవత్సరం కూడా చక్కగా సన్మానం చేసుకోవడం జరుగుతుంది. భాగంగా ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటుంది. కనుక ముఖ్యంగా క్రీడాకారులు ఇప్పుడు ఉన్నటువంటి యువత చాలా, ఎందుకంటే మొబైల్స్ వాడుతూ వారు శారీరకంగా అసలు ఏమాత్రం వ్యాయామం అనేది లేకుండా నిత్యం అనేక ఇతర వ్యాపకాలతో ఉంటున్నారు. కనుక క్రీడలకు అలాగే శారీరక వ్యాయామం వల్ల మానసిక ఉల్లాసం చక్కగా కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడల ద్వారా వ్యాయామం అనేది జరుగుతుంది. కనుక ఈ యొక్క క్రీడల అభివృద్ధి, ఆకాంక్ష మరియు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి హైదరాబాద్లో తుపాకీతో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఉప్పరపల్లిలో బైక్లపై వెళ్తున్న వారిని తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న బిహారీ ముఠాను రాజేంద్ర నగర్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. राजेंद्र नगर जोन में राजेंद्र नगर पुलिस आज एक रॉबरी गैंग को पकड़े. वो लोगों अभी तक 2 केसेस में इन्वॉल्व हुए. वो लोगों पूरा बिहार से आए. 2 साल पहले यहाँ आके काटेदान में रह रहे फैमिली के साथ और रिश्तेदारों को बुला लिए थे. यहाँ एक डिलीवरी बॉय जब और एक दूसरा फैक्ट्री में काम करते थे. बिहार जाके 8,000 में एक कंट्री मेड फायर आर्म लाके उसमें एक टूटा भी है. उसको लाके 2 ऑफेंसेस अभी तक करे. एक ऑफेंस में एक सिंगल आदमी मोटरसाइकिल पे जाने के टाइम पे एक पान शॉप के पास वो लोगों आके खरीदने के टाइम पे రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియాకు చూపినారు. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ అనే వ్యక్తి నాటు తుపాకులు తయారు చేసి వాటిని అదే గ్రామానికి చెందిన అడవి జంతువులను వేటాడే వారికి అమ్ముతున్నాడన్న నమ్మదగిన సమాచారం రాగా గంభీరావుపేట ఎస్ఐ తన సిబ్బందిని తీసుకొని గజసింగవరం గ్రామంలోని రాయలింగ శంకర్ ఇంటికి వెళ్ళగా అక్కడ రాయలింగ్ శంకర్ వివిధ పనిముట్లు ఉపయోగించి నాటు తుపాకులు తయారు చేస్తుండగా పట్టుకొని అతని వద్ద 2 తుపాకీ బ్యారెల్, తుపాకుల తయారు చేయడానికి వాడే రంపం, సుత్తి, కత్తి, ఆకురాయి, డ్రిల్లింగ్ మిషన్, దూడ మిషన్, ఎయిర్ బుల్డోజర్ స్వాధీనం చేసుకొని నిందితునిపై కేసు నమోదు చేసి ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కేసు తదుపరి దర్యాప్తు ప్రారంభించగా దర్యాప్తులో భాగంగా గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగ్ శంకర్ వద్ద నాటు తుపాకులు కొనుగోలు చేసి జంతువుల వేటకు ఉపయోగిస్తున్న రాయలింగ్
చంద్రమౌళి, హరీష్, గంగయ్యలను అదుపులోకి తీసుకుని వారి వద్ద 2 తుపాకులు, 4 ట్రిగ్గర్ భాగాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, పై 4 నిందితులు ఈరోజు తెలుగు భాషా దినోత్సవం మరియు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం కుప్పం డిగ్రీ కళాశాలలో వినూత్నంగా గిడుగు వెంకట్రామమూర్తి పంతులు మరియు హాకీ క్రీడాకారుడు మేజ్ ధ్యాన్ చంద్ చిత్రాలు ఒకే ఫ్రేమ్లో చిత్రీకరించాడు. యువత మన మాతృభాషకి మరియు క్రీడా రంగానికి కృషి చేసిన వారిని గుర్తించుకొని వాటిపై పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఈ చిత్రం వేయడం జరిగిందని పురుషోత్తం తెలియజేశారు. ఇప్పుడు ఈ చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. ఫైటింగ్ భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.